బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో ఆల్మోస్ట్ దేశంలో దరిద్రం 10 ఏళ్లలో దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాల్లో సఫలమైంది. చూశారుగా. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 81 కోట్ల మందికి ఇంకా ఉచిత ఆహారం ఇస్తున్నారు. ఇది కూడా ప్రకటించారు. 81 కోట్ల మందికి ఈ దేశంలో, అంటే మోర్ దాన్ హాఫ్. వేళ లెక్క చూసుకుంటే 1,44,000 కోట్లు అనుకుంటాను. కాదు, 144 కోట్లు జనాభా. 142 వేళ చూడు పెరిగింది. 144 అయింది. రోజు చూసుకుంటుంటే పెరిగిపోతుంటుంది. అలా చూసి తీసేలాగా టకటకటకటకమని పెరిగిపోతుంది. ఇందులో 81 కోట్ల జనాభాకి ఉచిత బియ్యం, మళ్ళా ₹2 కిలో, రూపాయి కిలో కాదు, ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి స్కీమ్ కొనసాగిస్తున్నాం అన్నారు. ఇది ఏ రకంగా లెక్కేస్తున్నారు? మొత్తం ఇది పెట్టి గుణించడం. ముందు మనం అనేక సార్లు చెప్పుకున్నాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు మనందరిది కలిపి లెక్కలేసి మన అందరి ఆదాయం నెలకు 10 లక్షలు అయితే 40 మందిలో 40తో భాగించి తర్వాత నా ఒక్కడికి 10 లక్షలు పెరిగింది అనుకోండి ఆదాయం, అది కూడా మళ్ళీ ఆ 40తోటే భాగిస్తారు. ఆదాయాన్ని ఒక 1% దగ్గర ఈ దేశంలో ఉన్న మొత్తం వెల్త్లో 41% ఉంది. అది కూడా మళ్ళీ ఆక్స్ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే. మోస్ట్ మిస్లీడింగ్ బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ మీద రేపు డిస్కషన్ ఇవాళ కూడా అవుతూ ఉంటుందేమో. డిస్కషన్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ లోపల ఇంకొక ఆయన తమిళనాడు ఆయన చెప్పాడు, మేము వేరే దేశం అయిపోవడానికి బీజాలు పడుతున్నాయి, దక్షిణ భారతదేశం వేరే వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వస్తుంది అనగానే అతను చెప్పిన దాంట్లో అర్థం ఏంటో తెలియకుండా మొత్తం ప్రభుత్వం తరపు నుంచి మీద పడిపోయి దేశ విభజన చేస్తున్నాడు, విడగొట్టేస్తున్నాడు. ఇది మనం అనేక సార్లు చెప్పాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక కమిటీ మీటింగ్స్లో చెప్పాను. నేను మన దేశంలో బీమారు స్టేట్స్ అని ఉన్నాయి 4. బీమారు అంటే హిందీ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, జబ్బు చేసిన స్టేట్లు అనమాట. వాటికి బీమారు అని పేరు ఎందుకు పెట్టారంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ఇవి ఎప్పుడు జ్వరంతో ఉంటాయి. మనకి మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు పంచుతుంటే ఈ 4 రాష్ట్రాలకే 4 లక్షల కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 6 రాష్ట్రాల నుంచి మనం రూపాయి ఇస్తే మనకి 30 లోపు ₹10 పైన వస్తుంది వెనక్కి. 6 రాష్ట్రాలకి రూపాయి ఇస్తే ₹1.50 నుంచి ₹1.10 దాకా వస్తుంది. వాళ్ళు ఇచ్చిన డబ్బు కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తుంది జనాభా లెక్కన. ఇక్కడేమో మనం అప్పుడు కుటుంబ నియంత్రణ అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తే మనం అందరం కూడా దాన్ని ఫాలో అయ్యాం. మన ఫాదర్స్ వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, జనాభా తగ్గించారు. సౌత్ పరిస్థితులు నార్త్ కన్నా బాగున్నాయి. బాగున్నందుకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇలాగే మిగతా రాష్ట్రాలు కూడా చేసేలాగా. అది జరగట్లేదు. ఇవాళ పార్లమెంట్ కట్టింది చూసుకుంటే రేపు డిలిమిటేషన్ తర్వాత 800 కాక వస్తాయి ఎంపీ సీట్లు. ఇప్పుడు 540 ఉన్నది 800 అవుతుంది. 800లో మన వైపు నుంచి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక ఇక్కడి నుంచి ఏమీ పెరగవు సీట్లు, తగ్గుతాయేమో కూడా అనుమానం. నార్త్లో మాత్రం జనాభా లెక్కన విపరీతంగా సీట్లు పెరుగుతాయి. 800లో 200 మనం ఉంటే 600 వాళ్ళు ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున్న పంపకాల్లో కానీ వచ్చిన డబ్బుని, రెవెన్యూని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చోట చాలా గొడవలు వస్తాయి. అన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ఎంపీ ఎవరు అన్నాడు, దీనికి బీజం పడుతుంది ఇలాగే ఉంటే అన్నాడు. దాని అర్థం మేము దేశంలోంచి వెళ్ళిపోతామని కాదు, అది రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అటువంటి ఆలోచన రాకుండా కాపాడవలసిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అది ప్రధానం.